నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. పండగ రోజు బయట నుంచి తెచ్చే స్వీట్స్ కంటే ఇంట్లోనే ఎంతో ప్రేమతో మన చేతులతో చేసి పెడితే ఆ సంతోషమే వేరు కదా. అందుకే ఈరోజు బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా శనగపప్పు లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు శనగపప్పుని ఒక 2 గంటల పాటు లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి నేను ఇక్కడ. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి, ఎక్కువ మెత్తగా రుబ్బుకోవద్దు. ఇలా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా ఇలా నేను వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొంచెం మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లడ్డు అనేది క్రిస్పీగా చేసుకుంటే మంచిగా రావు. సో ఇలా క్రిస్పీగా చేసుకోకూడదండి, ఇలా మెత్తగా అంటే పచ్చితనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక టిష్యూ పేపర్లో వేసుకొని ఇవి పూర్తిగా చల్లగయ్యే వరకు అలానే ఉండనివ్వాలి. చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇవి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టొద్దండి, బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా మనము, 1 కప్పు షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా తీసుకోవాలి. ఈ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు అలానే ఉండనివ్వాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనము ఈ పాకంని ఒకసారి పట్టుకొని చూస్తే స్టిక్కీగా రావాలి. అప్పుడైతే మనకు పాకం అనేది రెడీ అయినట్టు. ఇలా వచ్చిన తరువాత మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి మళ్ళీ పట్టుకొని చూద్దాము. ఇప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇలా స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము దీంట్లోకి వేసుకున్నప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది, మీరు టెన్షన్ పడకూడదు. ఇలా పల్చగా అనిపించినప్పుడు ఇంకొక 1 మినిట్ వరకు ఇలా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది కొంచెం చల్లగయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లగైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఇలా లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటాయి. రాఖీ పున్నాన్ని కానీ మనము అమ్మవారికి ప్రసాదంలా కానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.